హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా బాస్మతి రైస్ని ఉడకబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇలా రైస్ అంతా బాగా కలిసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత టేస్టింగ్ సాల్ట్, చైనీస్ పెప్పర్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులో వెనిగర్ని వేసుకుందాము. తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ రెండిటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసుకుందాం. తర్వాత కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.